'అఖండ 2'. 2 అంటే లెజెండ్ సినిమాని, అలాగే 'అఖండ' సినిమాని కలిపి మిక్స్ చేస్తేనే 'అఖండ 2'. మనకి 'అఖండ 2' కాబట్టి 1ని మిక్స్ చేసినా మనం పెద్దగా అనుకోం. కానీ లెజెండ్ సినిమాని కూడా మిక్స్ చేసి సూపర్‌గా ఒక ఆల్ మిక్స్, ఫ్రూట్ మిక్స్ లాంటిదాన్ని అయితే బోయపాటి గారు థియేటర్స్‌లోకి అయితే లాంచ్ చేశారనే చెప్పుకోవాలి. 'అఖండ 1' మొత్తం బానే ఉంటుంది. మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి ఓపెనింగ్ తెచ్చుకుంది. అంతా బానే ఉన్నా దానికి పార్ట్ 2 అనేది అనవసరం అని ఫీల్ వచ్చింది. కానీ ఆ పార్ట్ 2 స్టార్ట్ అవ్వడం మాత్రం పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో, చిన్న పిల్లకి ఏదైతే మాటిస్తారో తిరిగి కష్టాల్లో ఉన్నప్పుడు నీకు తిరిగి వస్తానని చెప్పి అలాగే తిరిగి వస్తారు. అదంతా జరుగుతుంది. కానీ జరిగేదాన్ని ఎంత బోరింగ్‌గా చూపించాలో అంత బోరింగ్‌గా చూపిస్తారు. ఇంకా 'ఆది పినిశెట్టి' విలనిజం అయితే నేను సరైన రిజర్వ్ చేస్తారనుకున్నాను. కానీ లేదు. 'ఆది పినిశెట్టి' అసలు విలన్ రోల్‌ని కథ వినకుండా చేశా అన్నారు. మరి ఎందుకు వినలేదో, వినుంటే కన్ఫర్మ్‌గా చేసేవారు కాదని నా ఒపీనియన్. సో, మొత్తం మీద మూవీ మొత్తం కూడా మనకు తమన్ గారి బీజీఎం ఏదైతే మనం ఎక్స్‌పెక్ట్ చేసామో ఆ రేంజ్‌లో లేదు. ఫుల్ లౌడ్ మ్యూజిక్ అనమాట. మన అన్నగా చేసిన తమన్ గారి మిక్సింగ్ దగ్గర చాలా తేడా వస్తుంది. అంటే బీజీఎం మనకి బాగానే వినిపిస్తుంది తప్ప క్లారిటీ ఏ మూల కూడా ఉండదు. మనకి 'అఖండ 2'లో కూడా అదే అయింది. మనకి బీజీఎం హై ఉంటుంది. కానీ అసలు బీజీఎం ఏంటో అర్థమవ్వదు. అక్కడ ఏ ఇన్‌స్ట్రుమెంట్స్ వాడుతున్నారో అర్థమవ్వదు. టూ లౌడ్ మ్యూజిక్. మనకు మిక్సింగ్ అనేది ఏమాత్రం కూడా బాలేదు మనకి బీజీఎం. ఇంకా 'సంయుక్త మీనన్' గారు 'జడ్జికయ్య' సాంగ్ చేశాక 'సంయుక్త మీనన్' గారిని ఈ మూవీలోకి తీసుకున్నారని తెలిసాక మనం ఏమైతే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నామో అవే ఉన్నాయి. మనకి 'బోయపాటి' సినిమాలో హీరోయిన్ ఎందుకొస్తుంది? ఏడవడానికి, ఒక ఐటెమ్ సాంగ్ చేయడానికి అంతే. ఇలాగే ఉంటుంది మొత్తం మూవీ అంతా కూడా. హిందూ ధర్మం అంటారు, 'జడ్జికయ్య' అంటారు, ఏమంటారో వాళ్ళకే తెలీదు. మనకి గ్రాఫిక్స్ అయితే మాత్రం హిమాలయాల సీన్‌ల వరకు కరెక్టే కానీ ఇంకా చాలా చోట్ల టూ వరస్ట్‌గా అయితే ఉంది. బలవంతంగా ప్రతి దాంట్లోకి ధర్మాన్ని చూపించడానికి తీశారు. ఇంకా 'బోయపాటి' గారి ఫైట్స్ అంటే మనకు తెలుసు అన్నీ కూడాను న్యూటన్‌కి మనం ఫిజిక్స్ నేర్పుతూ ఉంటాం 'బోయపాటి' గారి సినిమాలో. అంటే సినిమాటిక్ లిబర్టీ తీసుకోవచ్చు. 'బోయపాటి' గారి సినిమాలంటే ఇలాగే ఉంటాయి, బాలకృష్ణ గారి సినిమాలంటే ఇలాగే ఉంటాయి అని చెప్పి ఆడియన్స్ అందరూ ఫిక్స్ అయిపోయారు. ఫిజిక్స్ మనకి బాలకృష్ణ గారు, 'బోయపాటి' గారు కలిపి మనకి ఫిజిక్స్ లెస్ కొత్తగా తీసుకుంటారనమాట థియేటర్‌లోని. న్యూటన్‌కి కూడా తెలియనంత ఫిజిక్స్ మనకి 'బోయపాటి' గారి దగ్గర ఉంటుంది. సో, మన ఆడియన్స్ అందరూ ఫిక్స్ అయ్యి వెళ్ళాం. కానీ మీరు ట్రైలర్‌లో ఏవైతే చూసారో దానికి మించి ఓవర్ ద టాప్ గ్రావిటీ సీన్‌లయితే ఉన్నాయన్నమాట. నిజంగా ఒక ఇంటెన్స్ సీన్ జరుగుతుంటే పక్కన వాళ్ళు నవ్వుతున్నారు. ఆ రేంజ్‌లో సీన్స్ తీశారు 'బోయపాటి' గారనమాట. సో, మొత్తం మీద 'అఖండ 1' అంత కాకపోయినా పర్లేదు, వన్ టైమ్ వాచబుల్. అంటే మీకు తెలిసిందే కదా 'బోయపాటి' గారు ఇంకా 'బాలకృష్ణ' గారి సినిమాలో యాక్షన్ సీన్‌లు చూడాలంటే మనకి ఇంట్లో బ్రెయిన్ పెట్టేసి వెళ్ళిపోతూ ఉండాలి. అలా వెళ్ళిపోతే మాత్రం హ్యాపీగా మూవీని ఎంజాయ్ చేసి వచ్చేయొచ్చు. మొత్తం మీద ఇట్స్ ఎ యావరేజ్ మూవీ అని చెప్పుకోవాలి. రేటింగ్ వచ్చేకి 2.5 ఔట్ ఆఫ్ 5 అన్నమాట. మీరు కానీ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద మీ రివ్యూని కూడా షేర్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. ఇంకా వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్.